హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ అర్థమెటిక్ డిఐ వచ్చేద్దాం. మిస్సింగ్ డిఐ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ నుంచి. వెరీ ఈజీ చాప్టర్. సో ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి టేబుల్ చూసే ముందు మనకి చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఒకటి తెలియాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా చాలా ఈజీ చాప్టర్. దాంట్లో మనకి తెలియాల్సిన మూడు ఏంటవి? కాస్ట్ ప్రైస్. ఒక చిన్న టేబుల్ వేస్తాను చూడండి. 100 రూపీస్ పెట్టి ఒక వస్తువు కొందాం అనుకుందాం. లెట్స్ కాల్ ఇట్ కాస్ట్ ప్రైస్. కొన్నాం కదా. సో దీనికి మనం వ్యాపారి 20% మార్కప్ చేశాడంటే లేబుల్ చేశాడు. కొన్న రేట్ ప్రకారం అమ్మడు కదా, కొంచెం ఎక్కువ చేస్తాడు. 20% పెంచారు. సో ఇట్ బికమ్స్ 120. దిస్ ఈజ్ హిజ్ మార్కప్ ప్రైస్. దీన్ని మార్కప్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్ లేదా లేబుల్ ప్రైస్ లేదా ఎంఆర్పి ఏదైనా అనొచ్చు. దీనిపైన యాక్చువల్ కస్టమర్స్ ఏమో 120 ఇచ్చుకున్నారు కదా, వాళ్ళు డిస్కౌంట్ అడుగుతారు. లెట్స్ సే 10% డిస్కౌంట్ అడిగారు అనుకోండి. తను 10% డిస్కౌంట్ ఇస్తే 120లో 10% అంటే 12 రూపీస్ తీస్తే 108. సో 108 అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 8 మీద 100 కాబట్టి 8%. దిస్ ఈజ్ యువర్ ప్రాఫిట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. మీ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ జస్ట్ రిఫ్రెష్ చేయడం కోసం ఒకసారి చెప్పాను. ఇది మన మైండ్లో పెట్టుకొని లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ ది క్వశ్చన్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏం చెప్తుంది? ద టేబుల్ షోస్ ద డిస్కౌంట్ పర్సెంట్ గివెన్ బై స్టోర్స్ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆన్ ఆల్ స్టోర్స్ ఇస్ సేమ్. అన్నిటికీ మార్కప్ ప్రైస్ సేమ్, ఎంఆర్పీలు సేమ్గా ఉంటాయి, కానీ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్లు అనేవి వేరేగా ఉంటాయి. సమ్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్. ఇక్కడ వాల్యూస్ మిస్ చేశారు. ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గివెన్ టేబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది క్వశ్చన్. ఓకే, చేసేద్దాం. 5 articles, 3 stores, different discount percentages, some values are missing. Question number 1. If the average selling price of article 2 యొక్క average selling price in all the stores is 2568, find the MP of article 2. ఈజీ. యావరేజ్ కట్టేయండి. ఫస్ట్ యావరేజ్ కట్టాలంటే ఏం చేయాలి? బేసికల్గా మనకి స్టోర్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ డిస్కౌంట్. ఎంపీలోంచి డిస్కౌంట్ తీసి సెల్లింగ్ ప్రైస్. మనం ఏమనుకుందామంటే ఎంపీ ఈక్వల్ టు లెట్స్ టేక్ ఇట్ యాజ్ 100%. అంటే మనం ఫైనల్గా ఎంపీ కట్టాలంటే 100% ఎంత అనేది కట్టాలి. నేను ఎందుకు ఇలా అనుకున్నానో మీకు అర్థమవుతుంది. ఎంపీ, ఎస్పీ పేర్లు ఏవి వాడకుండా మనం చేయడానికి ట్రై చేద్దాం. స్మార్ట్గా, ఫాస్ట్గా, ఎలిగెంట్గా, ఫార్ములాస్ లేకుండా. ఎంపీ 100% అనుకుంటే మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 - 28. సో స్టోర్ ఏకేమో 100 - 28%. 100% - 28%. స్టోర్ బీకేమో 100 - 18%. స్టోర్ సీకేమో 100 - 40%. పర్సెంట్లవి 40%. యావరేజ్ కాబట్టి బై 3. అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2568. సో ఇప్పుడు 3 100లు కదా, సో 300% మైనస్ 28 18 ఎంత? 46 40 ఎంత? 86 మైనస్ 86% ఈక్వల్ టు 3 × 2568. 3 అటు పంపించేసాను. సో దిస్ ఈజ్ 214% ఈజ్ ఈక్వల్ టు 3 × 2568. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంతంటే 100% ఎంత అని కావాలి. 100% ఎంత అని కావాలి, రైట్? 100% కదా మార్కప్ ప్రైస్. సో మీరు చూడండి ఒకసారి. 214% 100. 214 ఇది తెగుతుందా? 214 యాక్చువల్గా 12 ఇది. అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 12 3 36. 1% 36 అయితే 100% ఈక్వల్ టు 3600. మీకు ఇక్కడ 2 కనిపిస్తుంది కదా, ఇక్కడ 25 కనిపిస్తుంది కదా. ఒకసారిగా మన మైండ్లో ఏం తట్టాలి? 12 24s. ఒకసారి నేను చెక్ చేసుకుంటాం. 12 × 2 వేస్తే 24 వస్తుంది. చిన్న చెక్ చేసుకున్నాను. 12 2s 2400 అయిపోయింది. ఇక్కడేమో 120, ఇక్కడేమో 48. 2400 + 120 + 48 2568. మల్టిప్లికేషన్ కూడా పెద్ద కష్టం కాదు, ఇలా చేసుకోవాలి. 214 × 12. ఫస్ట్ 12 200s 2400. తర్వాత 12 10s 120. తర్వాత 12 4s 48. ఇలా వేసుకుంటే 2568 వచ్చేస్తుంది. చాలా ఈజీ అనమాట. క్యాలిక్యులేషన్స్ కూడా పెద్ద టైం ఏం పట్టవు, ఫాస్ట్గా చేసేయచ్చు. సో 100% ఈజ్ 3600. దట్స్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. వెరీ 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 ఈజీ క్వశ్చన్. మనకు కావాల్సినంత 100% ఎంత, అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేషన్. సింగిల్ 1 స్టెప్ ఆన్సర్. యావరేజ్ ఇంతకంటే ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమందికి అలవాటు ఉండదు, అందుకే నేను నా రెగ్యులర్ మెథడ్ నేను వాడలేదు. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పీ ఆఫ్ ఆర్టికల్ 1 బై స్టోర్స్ ఏ అండ్ బి ఈజ్ 486. ఓకే,
స్టోర్స్ ఏ అండ్ బి ఆర్టికల్ 1, డిఫరెన్స్ ఏమో 486. ఫైండ్ ద ఎస్పీ ఆఫ్ సేమ్ ఆర్టికల్ బై స్టోర్ సి. ఓకే, ఇది ఇంకో డెడ్ ఈజీ క్వశ్చన్, చూడగానే చేసేయచ్చు. ఒక్కసారి చూడండి, మెయిన్ పెన్ కూడా పెట్టకుండా ఫాస్ట్గా చేద్దాం. డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? స్టోర్ ఏ ప్రైస్ స్టోర్ బి ప్రైస్కి డిఫరెన్స్ చేయాలి. స్టోర్ ఏ యొక్క ఎస్పీ ఎంత అవుతుంది? 100% మైనస్ 16%, అంతే కదా. ఎంపీ 100% రెండింటికి కామన్. 100% మైనస్ 16%. ఎంతో కట్టకండి, మైండ్లోనే ఉంచండి. ఇక్కడ స్టోర్ బీకి వచ్చేసరికి 100% మైనస్ 7%. ఓకేనా? 100% మైనస్ 7%. రెండింటికి డిఫరెన్స్ వేసినప్పుడు ఏమవుతుంది? 100 పోతుంది. ఎలా కూడా రెండు చోట్ల 100 పోతుంది. కాబట్టి డైరెక్ట్గా మన డిఫరెన్స్ ఏమేయచ్చు? ఈ రెండు డిఫరెన్సే ఫైనల్ డిఫరెన్స్. అదంతా 9%. నేను వాడలేదు పెన్ను, చాలా వరకు పెన్ను వాడకుండా చేయాలి. సో 9% ఈజ్ 486. డైరెక్ట్గా రాయాల్సింది ఇది. 9% 486. క్లియర్. ఇప్పుడు స్టోర్ సి దగ్గర ఎస్పీ అడిగాడు. స్టోర్ సి ఎంత? మామూలుగా డిస్కౌంట్ 24%, మార్కప్ ప్రైస్ ఎంత? 100%. 100% నుంచి 24% తీస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 100% నుంచి 24% తీస్తే ఎంత వస్తుంది? 76%. 76% ఎంత అని అడిగారు, అంతే కదా. 9% 486 అయితే 76% ఎంత? ఇక్కడ ఈ రెండింటికి లింక్ ఏమైనా ఉందో చూడండి. 9 దేంతో తిరుగుతుంది? ఇక్కడ 54. 9 5s 45, 9 4s. సో దీన్ని 54తో మల్టిప్లై చేసాం. సో 9 into 54 వేస్తే మనకి 486 వస్తుంది. సో 76 into 54 వేస్తే ఇక్కడ రావాల్సింది వస్తుంది. సింపుల్. సో 76 మల్టిప్లైడ్ బై 54. ఎలా చేస్తాం మల్టిప్లికేషన్? మల్టిప్లికేషన్ కూడా స్మార్ట్గా చేయాలి. 4 పక్కన పెట్టేయండి. 76 50s చేయండి. 50 అంటే అర్థం ఏంటి? సగం. 76లో సగం ఏంటి? 38. 38 పక్కన 0 ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి ఒక 0, పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0. సో 3800 అయిపోయింది. 76 50s 3800. 76 4s ఎంత? 76 4s అంటే ఎంత? 4 70s 280, 4 6లు 24. 4014. 4104 is the answer. That's it. మల్టిప్లికేషన్ చూసారా ఎలా చేశాను? 76 into 50 అంటే 76 into 100 by 2. 76 into 100 ఎంత? 7600 by 2 వేస్తే 3800. తర్వాత 76 into 4, దానికి 76 4 into 70 280, 4 into 6 24. అలా కలిపేస్తే 4104. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే మినిమల్ మనం ఇక్కడ పెట్టే పెన్ చాలా తక్కువ ఉండాలి, మైండ్లో అంతా రన్ అవ్వాలి. ఒక్కసారి రిపీట్ చేస్తాను, కొంతమంది స్పీడ్ ఎక్కువ ఫీల్ అవుతారేమో. అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పీ ఆఫ్ ఆర్టికల్ 1 బై స్టోర్ ఏ అండ్ ఆర్టికల్ అండ్ బి ఈజ్ 486. ఏకి బీకి డిఫరెన్స్ సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్. సెల్లింగ్ ప్రైస్ అంటే మైండ్లో అనుకోండి, మార్కప్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. మార్కప్ ప్రైస్లు రెండు కేసుల్లోనూ సేమ్. సో మొదట మార్కప్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ 1 మైనస్ మార్కప్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ 2. అంటే రెండు చోట్ల ఉన్న మార్కప్ ప్రైస్లు సేమ్గా ఎగిరిపోతాయి. సో డిస్కౌంట్లో డిఫరెన్స్ వస్తుంది. డిస్కౌంట్లో డిఫరెన్స్ ఎంత? 7%. 9%. 16 7. ఆ 9% ఎంత ఇచ్చాడు? 486 అని ఇచ్చారు. 9% 486 అయితే 76% ఎంత? మామూలుగా మనకి 9 486 అయితే 76 ఎంత? అంతే కదా కట్టాలి. 486 into 76/9 అంటాం. నేను ఇలా రాయకుండా నేనేం చేశాను? 9కి 486కి లింక్ ఏమైనా ఉందో చూశాను. ఏంటి లింక్? 9తో 54తో మల్టిప్లై చేస్తే 486 వస్తుంది. సో 76ని కూడా 54తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 4104. Let's move to next question. Average selling price of article 3 by stores A and B is 3608 and by stores B and C is 3300. Find the SP of article 3 by store C. ఓకే, ఏ అండ్ బీకి 3608, బి అండ్ సికి 3300. ఇది కూడా ఎనదర్ ఈజీ క్వశ్చన్. ఏ వచ్చేసరికి ఆర్టికల్ 3 కదా మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 3లో ఇక్కడ మిస్సింగ్ ఎంతో తెలియదు. లెట్స్ టేక్ ఇట్ యాజ్ X% అనుకోండి. X% అనుకుంటే ఏబీకి యావరేజ్ ఎలా వస్తుంది మనకి? ఏ యొక్క 100 - 16 కదా, ఏకి 100 - 16% ప్లస్ ఇదేమో 100 - X%, 100% - X% బై 2. ఇది యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి మైనస్ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? 100 - X% ప్లస్ 100 - 30%, 100 - 30% మళ్ళీ బై 2 ఈక్వల్ టు ఎంత వస్తుంది డిఫరెన్స్?
ఓకే, నేను డైరెక్ట్గా డిఫరెన్స్ వేస్తాను. ఇదేమో 3608, ఈ పోర్షన్ 3608 యావరేజ్, ఈ పోర్షన్ 3300. 3608లో 3300 తీస్తే 308. ఇప్పుడు ఈ 2ని ఇటు పంపించేస్తే ఇది 2 × 308 అవుతుంది. ఇక్కడ ఏది పోతుందో ఒకసారి చెక్ చేయండి. ఈ 100 - x పైన కింద ఉంది కదా, ఫస్ట్ 2ని పంపించేద్దాం. 2ని పంపించేస్తే ఇక్కడ కొట్టేస్తున్నాను, ఇక్కడ ఇంటూ 2 వేస్తున్నాను, అయిపోయింది. ఇది 308 × 2 అయిపోయింది. కూల్. తర్వాత 100 - x% ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, లేపేద్దాం రెండింటిని. క్లియర్. ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 100% ఉంది. క్లియర్. సో ఇక్కడ -30 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో ఇది +30 అయింది. +30, ఇది -16. సో 30% -16% అంటే అర్థం ఏంటి? 14%. సో 14% ఈజ్ ఈక్వల్ టు 308 × 2. మనకు కావాల్సిందంత ఎస్పీ ఆఫ్ ఆర్టికల్ 3/స్టోర్ సి. ఆర్టికల్ 3 యొక్క స్టోర్ సిలో డిస్కౌంట్ ఎంత? 70%. ఎస్పీ కావాలంటే మార్కప్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కప్ ప్రైస్ 100% - 30% అయితే 70%. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. 14% ఎంత అయితే 70% ఎంత? సో ఏం చేస్తారు? ఇంటూ 70% బై 14%. అంతే కదా మనం చేసేది క్రాస్ మల్టిప్లికేషన్. 14 5s, 5 2s 10, 3080. అనదర్ ఈజీ క్వశ్చన్. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఫుల్ స్కోరింగ్. అర్థమెటిక్ డిఐ ఎగ్జామ్లో వస్తే అస్సలు వదలకూడదు. నా దృష్టి ఫస్ట్ దాని మీదకి వెళ్తుంది, బికాజ్ దే ఆర్ ఈజీ. ఓకే, క్వశ్చన్ 4. ఇదేం చేస్తుందంటే, స్టోర్ ఏ ఎర్న్డ్ 10% ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రొడక్ట్ 5. ఓకే ఫైన్. ప్రొడక్ట్ 5 అమ్మితే మనకి చూడండి 100% ఎంపీ కదా, ఎంపీ ఈక్వల్ టు 100%. డిస్కౌంట్ ఎంత? 12%. సో దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 88%. కానీ వాళ్ళు ఏమన్నారు? 10% ప్రాఫిట్ వచ్చింది అన్నారు. ఓకే, 10% ప్రాఫిట్ మీరు మామూలుగా చూస్తే అర్థమవుతుంది. 80%కి 10% వేస్తేనే కదా, 80%కి 10% ఆఫ్ 80% ఎంత? 8%. అలా వేస్తేనే 88 వస్తుంది. చూడగానే తెలిసిపోతుంది క్లియర్గా. సో కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 8%, 80%. కాస్ట్ ప్రైస్ ఈజ్ 80%. సో పోనీ అలా అంటే నేను ఫాస్ట్గా చేద్దామని ట్రై చేస్తున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఎనీవే సింపుల్గా కొన్ని నార్మల్ పద్ధతిలో చేస్తూ ఉండండి. ఐ విల్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, సో ప్రాఫిట్ ఎంత? 10% అన్నాడు. 10% అంటే నేను ఫ్రాక్షన్ వేసుకోండి ఇప్పుడు 1/10. సో 10 ఏమో కాస్ట్ ప్రైస్, 10 వచ్చి మన కాస్ట్ ప్రైస్, 1 ఏమో ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో 11 ఇది కాస్ట్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. ఇది కాస్ట్ ప్రైస్, అది ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 11. సో 11 ప్లేస్లో ఎంత ఇచ్చారు? 88%. 11 ప్లేస్లో 88% అయితే 10 ప్లేస్లో ఎంత ఉండాలి? 80%. సింపుల్ కదా. 11 8s 88. సో 10 8s 80%. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 80%. కాస్ట్ ప్రైస్ ఈజ్ 80%. క్లియర్. ఇప్పుడు ఏం చెప్పారు? ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 5 అట్ ఆల్ స్టోర్స్ ఈ సేమ్, అన్ని స్టోర్స్లో కూడా ఆర్టికల్ 5 యొక్క కాస్ట్ ప్రైస్ 80% అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ బై బి అండ్ సి ఇన్ సెల్లింగ్ 5. ఓకే, బి ఎంతకు అమ్ముతారు చెప్పండి? 100 - 11 ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి 89%. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి 100లో 6 తీస్తే 94%. ఇప్పుడు రేషియో అడిగాడు. రేషియో ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. రెండు కేసుల్లోనూ బై కాస్ట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి బై వదిలేద్దాం. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయండి. బీకి ఏకి ఎంత అవుతుంది? 89 - 80. 89 - 80 అంటే 9% పైన, కింద 94 - 80 అంటే 14% కింద. ఆన్సర్ ఏంటి? 9/14. దట్స్ ఇట్. ఆన్సర్ ఈస్ 9/14. వెరీ వెరీ ఈజీ. మళ్ళీ బై 80% పైన వేసి కింద వేసి ఇవంతా వద్దు. ఎగ్జామ్లో మీకు ఫటాఫటా చేయాలి కాబట్టి కొంచెం స్మార్ట్గా ఉండాలి. లాస్ట్ క్వశ్చన్. ఓకే,
వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఎట్ స్టోర్ ఏ అండ్ స్టోర్ బి? ఇది మరీ డెడ్ ఈజీ క్వశ్చన్. స్టోర్ ఏ స్టోర్ బికి ఆర్టికల్ 2 యొక్క సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత? స్టోర్ ఏకి వచ్చేసరికి ఏంటి, 100 - 28 72% బై 100 - 18 82%, అంతే. 36/41. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ప్రతి స్టెప్ రాయట్లేదు, ట్రై టు పిక్ ఇట్ అప్, వాయిస్లోంచి పిక్ చేయండి. ఎందుకంటే నేను పెన్ను పేపర్ పైన తక్కువ పెట్టాలి, మైండ్లో ఎక్కువ క్యాల్కులేషన్ లాజిక్ అనేది మైండ్లో రన్ అవుతూ ఉండాలి. దట్స్ ఇట్, అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపిస్తే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఎక్కడ ఎస్పీ సిపి ఎంపీ అని రాయకుండా ఓన్లీ పర్సంటేజెస్ లాగించేసాం. చాలా చాలా ఈజీ. మనకి అదే చెప్తాను, చాలామంది బ్యాంక్ పీఓ మెయిన్స్, క్లర్క్ మెయిన్స్ స్ట్రగుల్ అవుతుంటారు అర్థమెటిక్. యూ కెన్ జాయిన్ అవర్ అన్లిమిటెడ్ కోర్స్. అర్థమెటిక్ అన్లిమిటెడ్ కోర్స్ ఉంది 2000 రూపీస్కే. మీరు ఇప్పుడు ఎస్బీఐ మిస్ అయిపోతే ఎలాగా ఏది అనుకోకండి, మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు మీరు రావచ్చు. అది కంప్లీట్గా అన్లిమిటెడ్ డ్యూరేషన్. మీ మిస్సింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ మీరు పికప్ చేసుకోవచ్చు. డిఏస్ నేను చెప్తున్నాను కదా, అర్థమెటిక్ డిఏస్ ఆర్ ద ఈజియెస్ట్. ఎక్కువగా మీకు మెయిన్స్లో అర్థమెటిక్ డిఏస్ ఇస్తారు. క్యాల్కులేషన్ డిఏస్ మీకు ఆల్రెడీ అలవాటు ఉంటాయి, ప్రిలిమ్స్లో కూడా చేస్తారు. మెయిన్స్కి వచ్చేసరికి లాజిక్ బేస్డ్గా ఉన్న డిఏస్ని మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం 2 రకాల డిఏస్ని చేద్దాం, స్మార్ట్గా, ఎలిగెంట్గా, తక్కువ టైంలో, కంగారు పడకుండా. థ్యాంక్ యూ.